ఏ హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం. ఇది దేవుడికి నైవేద్యంగా మనం పూజలో అయితే ప్రసాదంగా పెడతాము. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం ఇంట్లో వాడే రేషన్ బియ్యంతో వండుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ పరమాన్నం అనేది ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయినా లేదా గీ అయినా వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోండి. మనం 2 టైమ్స్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోనే యాడ్ చేసేయండి. ఈ వేయించిన ఆయిల్ అయితే మిగిలి ఉంటుంది కదా, అందులో యాడ్ చేయండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకొని యాడ్ చేశాను. మీరు ఏ గిలాసుతో అయితే బియ్యం కొలుచుకున్నారో దాంతో 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా మధ్యలో కలుపుకుంటూ అన్నం అయితే వండుకోండి మంచిగా. ఇలా అన్నం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా కొలిచి తీసి పక్కన పెట్టుకోండి. అన్నం అంతా మంచిగా మెత్తగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఆ 1 గ్లాస్ బెల్లాన్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, బెల్లం వేయగానే ఇలా అంతా మంచిగా లూజ్గా అయిపోతుంది. మనకి గ్రేవీ టైప్ లాగా లూజ్గా అయితే అవుతుంది. ఇక్కడ వీడియోలో చూడండి, అన్నం అంతా కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. మీకు అలా ఏదన్నా డౌట్ ఉంటే ఆ స్పూన్ తోటి ఇట్లా స్మాష్ చేసినట్టుగా అనండి, అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది. ఇలా అంతా మంచిగా అయింది అన్నప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసి బాగా కలపండి. మీకు నచ్చితే కొద్దిగా పాలు కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను కానీ అది వీడియో మిస్ అయింది. పాలు కూడా యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్